వెల్కమ్ టు సాయి డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు చిన్నారావు. ఈరోజు మనం గతంలో మనం కొన్ని క్లాసెస్ నేర్చుకున్నాం. ట్యాక్సేషన్ సంబంధించి బీకామ్ సెకండ్ ఇయర్లో 4 సెమ్స్ సంబంధించి కొన్ని నేర్చుకున్న కాన్సెప్ట్లు. ఈరోజు మనం కొన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు మనం చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే, గతంలో మనం వాట్ ఈజ్ ట్యాక్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే పన్నుల రకాలు, పన్ను అంటే ఏంటి అని కొన్ని పదాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం ఏం చేస్తామంటే వాటికి సంబంధించి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొన్ని మూలాలు అంటే అర్థాల గురించి తెలుసుకున్న కొన్ని పదాలకు సంబంధించిన అర్థాల గురించి డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత మిగతా క్లాసెస్ మనం ప్రొసీడ్ అవుదాం. అయితే మనం ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఆదాయం అంటే ఏంటి, ఆదాయం నిర్వచనం ఏంటి, ఆదాయం ఎవరు సంపాదిస్తారు, ఎలా వస్తుంది అనే దాని గురించి గత క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఆ ఆదాయం అనేది ఎవరు సంపాదిస్తారు, స్పెసిఫిక్గా వాళ్ళకి ఏమైనా పేరు ఉందా, లేకపోతే ఆదాయం వచ్చిన తర్వాత పన్నులు చెల్లించే వారిని ఏమంటారు, పన్ను చెల్లింపుదారులు ఏమని పిలుస్తారు, ఏ పేరుతో పిలుస్తారు, ఇంతకీ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో పన్ను చెల్లించాలి, ఇంతకీ పన్నుని ఏ సమయంలో లెక్కిస్తారు, ఈ పదాలన్నింటి గురించి మనం వాటికి సంబంధించిన అర్థాన్ని నిర్వచనాన్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ముందుగా మనం 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆదాయం నిర్వచించడం గురించి నేర్చుకున్నాం. అయితే ఇందులో ఆ ఆదాయాన్ని ఎవరు సంపాదిస్తారు, ఆ సంపాదించే వారిని ఏమని పిలుస్తాం అంటే, ముందుగా మనం వ్యక్తి అనే నిర్వచనాన్ని తెలుసుకున్నాం. వ్యక్తి, పర్సన్, వ్యక్తి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వ్యక్తి అనగా స్పెసిఫిక్గా వ్యక్తి అనే వారికి నిర్వచనం అనేది లేదండి. ఇందులో వ్యక్తి అనే వారిని ఒకరిని ఉద్దేశించి వ్యక్తిగా మనం చెప్పలేము. ఎందుకు అంటే వ్యక్తులు అనేవారు అనేక మంది ఉంటారు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం వ్యక్తి అంటే పరిమితికి మించినటువంటి లేకపోతే మినహాయింపు పొందినటువంటి ఆదాయానికి మించి, అంటే ఏదైతే మన గవర్నమెంట్ అనేది ఆ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి యాక్ట్ ప్రకారం ఏదైతే పన్నుని ఆదాయ స్థాయి నిర్ణయిస్తుందో, అంటే ఎంత చెల్లించాలి, ఈ ఆదాయ పరిమితికి మించిన వాళ్ళు పన్ను చెల్లించాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయించుంటుందో, నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితికి మించినటువంటి ఆదాయాన్ని ఎవరైతే సంపాదిస్తారో ఆ సంపాదించినటువంటి వారిని వ్యక్తి అంటారండి. నిర్వచనం అంటే స్పెసిఫిక్గా లేదు. అయితే వ్యక్తి అంటే మన డెఫినేషన్ లేదు కాబట్టి సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం వ్యక్తి అనే వారిని పేరుగా మనం చెప్తాం. అయితే వ్యక్తుల్లో రకాలు ఉన్నాయండి. ఎవరెవరు వ్యక్తులు అంటారు అంటే, మీకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, పరిమితికి మించి నిర్ణయించినటువంటి పరిమితికి మించి ఎవరైతే అధిక ఆదాయాన్ని సంపాదిస్తారో, ఒక నిర్ణీత కాలంలో అధిక ఆదాయాన్ని సంపాదిస్తారో వారిని మనం వ్యక్తులుగా చెప్తాం. అయితే ఈ వ్యక్తుల్ని సర్వసాధారణంగా క్రింది విధంగా పేర్కొంటారండి. విడి వ్యక్తులు, ఇండివిజువల్ అంటే సింగిల్ పర్సన్స్ అన్నమాట. విడి వ్యక్తులు అంటే ఇప్పుడు మనం లైక్ సింగిల్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఆదాయం సంపాదిస్తారో వారిని మనం విడి వ్యక్తిగా చెప్తాం. రెండవది హిందూ అవిభక్త కుటుంబం. హిందూ అవిభక్త కుటుంబం, హెచ్యుఎఫ్. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారండి. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. థర్డ్ వచ్చినప్పటికీ పార్ట్నర్షిప్, భాగస్వామ్య సంస్థ. మూడు వ్యక్తుల సముదాయం. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట. మున్సిపాలిటీ, పురపాలక సంఘం. ఎస్, ఒకసారి చూడండి. పార్ట్నర్షిప్, తర్వాత గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఇండివిజువల్స్ కాకుండా గ్రూప్ ఆఫ్ పర్సన్స్, తర్వాత మున్సిపాలిటీ. ఇక్కడ వీళ్ళందరినీ మనం వ్యక్తులుగా మనం పరిగణిస్తాం అన్నమాట. చూడండి, వ్యక్తి అనే వారికి స్పెసిఫిక్గా డెఫినేషన్ లేదు కాబట్టి వీళ్ళందరినీ సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం వీళ్ళందరినీ వ్యక్తులుగానే పరిగణిస్తారు అన్నమాట. ఇందులో విడి వ్యక్తులు ఎవరైతే సింగిల్ పర్సన్ ఉంటారో, అంటే ఎవరైతే ఆదాయాన్ని సంపాదిస్తారో, లైక్ ఉద్యోగం చేసామనియండి, మనకి హౌసెస్ ఉన్నాయండి, చెప్పారు కదా ఆల్రెడీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అని 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి. వాటి ద్వారా ఎవరైతే సంపాదిస్తారో వారిని విడి వ్యక్తులుగా మనం చెప్తాం.
తర్వాత రెండవ చెప్పవలసిన విషయం ఏంటి అంటే హెచ్ఎఫ్ అన్నమాట, హిందూ అవిభక్త కుటుంబం. హిందూ అవిభక్త కుటుంబం అంటే ఏంటి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడైతే మనకు కనిపించట్లేదండి ఎక్కువ శాతం ఇవి, కానీ ఒకప్పుడు చూసినట్లయితే ఎక్కువగా ఇవి కనిపించేవి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలండి, అంటే ఒకే ఫ్యామిలీలో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, పెదనాన్న, చిన్నాన్న అనే రిలేషన్స్, మేనమామ, మేనత్తలు వీళ్ళందరూ కలిసి ఒకే సమూహంగా ఒకే కుటుంబంలో కలిసికట్టుగా జీవనం గడిపేవారండి. ఇటువంటి కుటుంబాలను మనం ఎక్కువగా ఒకప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఈ మోడర్న్ యుగంకి వచ్చేటప్పటికి అంతా మారిపోయి సంబంధాలు అంతగా పటిష్టంగా లేకుండా ఉండడం వల్ల ఏమవుతున్నాయంటే కనుగొనగలిగేది. మనం ఎక్కువగా మూవీస్లో చూడడం తప్పితే మనకు బయట అయితే కనిపించట్లేదు ప్రస్తుత సమాజంలో. కాబట్టి ఒకప్పుడైతే ఉండేవి. కాబట్టి ఈ ఈ పరిస్థితులు కూడా మనం వీళ్ళందరినీ కలిపి, ఈ పర్సన్స్ అందరినీ కలిపి వ్యక్తిగా పరిగణించేవారు. అదేంటి, ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ వ్యక్తులు అవుతారు కదా, వ్యక్తి ఎలా అవుతాడు? ఎస్, వీళ్ళందరూ వ్యక్తులే, కానీ పన్ను బాధ్యతలు కలిగి ఉండేవారు మాత్రం ఒక్కరే అవుతారు. వాళ్ళందరి తరపున ఒకరే అవుతారు. అయితే హిందూ అభివృద్ధి కుటుంబంలో వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించే వారిని, అందులో ఎవరైతే ఇంటికి అత్యధిక వయసు కలిగిన వారు ఉండొచ్చు, లేకపోతే పెద్ద వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ పరిస్థితిగా తీసుకుంటారన్నమాట. వారికి పేరేంటి అంటే కర్త. ఏమండి? ఎస్, కర్త, హెడ్, ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండి. వీళ్ళందరికీ కలిపి ప్రాతినిధ్యం వహించే వాడిని కర్తగా మనం పిలవడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీరికి వచ్చే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంతటికి ఈ కర్తగా అప్పగించడం వలన ఈ పన్ను బాధ్యత అంతటినీ కలిపి కర్తే భరిస్తాడు. ఐ మీన్ వీళ్ళందరి తరఫున ఆయన చెల్లిస్తాడు అనమాట. కాబట్టి ఆ ఆదాయం అంతటినీ కలిపి హిందూ కుటుంబంలో కర్త చేతికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కర్త ఏం చేస్తాడంటే వాళ్ళ ఆదాయాన్ని అంతటికి బాధ్యతగా నుండి ఇతను ఏం చేస్తాడంటే యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే కర్త ఒకవేళ చనిపోయినట్లయితే, లేకపోతే మధ్య ప్రేమించినట్లయితే, పిచ్చివాడు అయిపోయినట్లయితే మరి ఏంటి పరిస్థితి? మరి అప్పుడు దీనంతటికీ, ఈ కుటుంబాన్ని అంతటికీ మళ్ళీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు అక్కడ చెల్లించే వ్యక్తి అవుతారు, మనం చెల్లించే వ్యక్తి అవుతారంటే అక్కడ కర్త తర్వాత, అంటే ఎవరైతే అంతకు ముందు అయితే ఎవరైతే కర్తగా వ్యవహరిస్తున్నారో, హెడ్గా వ్యవహరిస్తున్నారో, వాళ్ళ తరువాత ఎవరైతే పెద్ద ఉన్నారో ఇంటికి, వారిని మళ్ళీ కర్తగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా హిందూ అభివృద్ధి కుటుంబం కూడా పన్నుని చెల్లించాల్సి ఉంటుంది. కావున వాళ్ళని వ్యక్తులుగా మనం తీసుకోవడం జరిగింది. తర్వాత భాగస్వామ్య సంస్థలు. భాగస్వామ్య సంస్థలు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఆదాయాన్ని సంపాదిస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా పరిమితి మించినటువంటి ఆదాయాన్ని సంపాదించినప్పుడు నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితిని మించి ఏవైతే లాభాలు వస్తాయో, ఆదాయం వస్తుందో ఆదాయపై ఖచ్చితంగా పన్ను చెల్లించాలి. కాబట్టి భాగస్వామ్య సంస్థను కూడా వ్యక్తులుగానే పరిగణించడం జరిగింది. తర్వాత వ్యక్తుల సముదాయం, తర్వాత వచ్చినటువంటి మున్సిపాలిటీలు, వీళ్ళందరినీ కూడా మనం వ్యక్తులుగానే పరిగణిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్డెప్త్గా మనం వెళ్ళట్లేదండి, డెఫినేషన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్ క్లాసెస్లో వీటి గురించి కంప్లీట్గా డీటెయిల్గా మనం నేర్చుకోబోతున్నాం. అయితే వ్యక్తి అన్నమాట ఫస్ట్ మనం నేర్చుకున్నామంటే వ్యక్తుల గురించి నేర్చుకున్నాం, పర్సన్ గురించి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఏదైతే నిర్ణయించినటువంటి ఆదాయ స్థాయిని మించి, అంటే శాసనపరంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితిని మించి ఎవరైతే అధిక ఆదాయాన్ని సంపాదిస్తారో ఆ సంపాదించినటువంటి వారిని మనం వ్యక్తులుగా చెప్తాం. వ్యక్తి అనే వారికి స్పెసిఫిక్గా డెఫినేషన్ లేదు కాబట్టి వ్యక్తుల్ని సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం కొన్ని రకాల వ్యక్తులు పేర్కొనడం జరిగింది. వాళ్ళే వీళ్ళు, వాళ్ళు వ్యక్తులు, హిందూ అభివృద్ధి కుటుంబం, హెచ్ఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, తర్వాత భాగస్వామ్య సంస్థలు, తర్వాత వ్యక్తుల సముదాయాలే గ్రూప్ ఆఫ్ పర్సన్స్, తర్వాత మున్సిపాలిటీలు, వీళ్ళ పురపాలక సంఘాలని చెప్పేసి అంటామండి. వీళ్ళందరినీ కలిపి మనం వ్యక్తులుగా పిలవడం జరుగుతుంది. రెండవది వచ్చినప్పటికీ వ్యక్తి అయిన తర్వాత ఎస్ఎస్సి, ఎస్ఎస్సి. హూ ఇస్ ఎస్ఎస్సి? ఎస్ఎస్సి అంటే ఎవరు? ఆల్రెడీ మన పర్సన్ గురించి తెలుసుకున్నాం. పర్సన్ అయితే మనకు తెలుసండి, వ్యక్తి. ఎస్, వ్యక్తి. మరి వ్యక్తి అంటే తెలిసింది కాబట్టి ఇప్పుడు పర్సన్ ఎస్ఎస్సి గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్సి, హూ ఇస్ ఎస్ఎస్సి? ఎస్ఎస్సి అంటే ఎవరు? ఎస్, ఖచ్చితంగా వ్యక్తులే ఎస్ఎస్సీలు అవుతారండి. వ్యక్తులే ఎస్ఎస్సీలు అవుతారు. కానీ స్పెసిఫిక్గా నిర్వచించినట్లయితే ఎవరైతే అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తారో ఆ సంపాదించిన దానిపైన ఎవరైతే పన్నుని చెల్లించాల్సిన అవసరం ఉంటుందో, ఎవరైతే పన్నుని చెల్లిస్తారో, పన్ను బాధ్యతను కలిగి ఎవరైతే ఉంటారో వారినే ఎస్ఎస్సి అంటారు. మీకు అర్థమైందండి? ఎవరైతే ఆదాయ పరిమితిని మించినటువంటి ఆదాయాన్ని సంపాదిస్తారో ఆ సంపాదించిన ఆదాయం పైన
పన్ను చెల్లించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారో వారినే అసస్సీలు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంపాదించినటువంటి మొత్తాలపైన తిరిగి పన్నులు చెల్లించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు, కాబట్టి వీరిని అసస్సీ అంటారు. మీకు అర్థమైందండి? వ్యక్తులు అంటే ఎవరైతే ఆదాయాన్ని సంపాదిస్తారో వాళ్ళందరూ వ్యక్తులు ఉంటారు. ఎస్, వీళ్ళందరూ ఆదాయం సంపాదించవచ్చు. మీకు అర్థమైందండి? ఆదాయం సంపాదించిన వారిని వ్యక్తులు అంటారు. ఆ ఆదాయం అనేది ప్రభుత్వం నిర్ణయించినటువంటి శాసనపరంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తుందో, ఆదాయ పరిమితి నిర్ణయిస్తుందో, ఆ ఆదాయ పరిమితిని దాటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారంటే అసస్సీలు అవుతారు. వ్యక్తులు ప్రతి వ్యక్తి అసస్సీ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే కొంతమందికి ఇండివిజువల్గా నేను ఉన్నానండి, నాకు అదంతా కదా ఇన్కమ్ వస్తుంది, నా ఇన్కమ్ అనేది శాసనపరంగా నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితి దాటలేదు, అలాంటప్పుడు నేను అసస్సీ అవ్వకపోవచ్చు. ఎందుకు? నేను చెల్లించను కాబట్టి. పన్ను బాధ్యత నాకు ఉన్నప్పుడు కూడా నేను చెల్లించాల్సినటువంటి ఆదాయ స్థాయికి నేను పెంచలేదు కాబట్టి వ్యక్తులందరూ అసస్సీ అవ్వాలని రూలే ఉండదు. రెండోది, ఆదాయ స్థాయి ఏదైతే శాసనపరంగా నిర్ణయిస్తారో వాళ్ళు చట్టబద్ధంగా ఏదైతే ఆదాయం మించి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పన్ను చెల్లించాలి. అలా ఎవరైతే పన్నులు చెల్లిస్తారో, ఎవరైతే పన్ను బాధ్యతను కలిగి ఉంటారో వాళ్ళని అసస్సీలుగా పిలుస్తారు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ప్రకారం వీరిని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ప్రకారం అసస్సీని నిర్వచించడం జరిగిందన్నమాట. సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం పర్సన్స్ ని డిఫైన్ చేస్తే సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ప్రకారం అసస్సీని నిర్వచించడం జరిగింది. అసస్సీలు అంటే ఎవరైతే పన్ను బాధ్యతలు కలిగి ఉంటారో వాళ్ళని అసస్సీలు అంటారు. ఎస్, వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాం, అసస్సీల గురించి నేర్చుకున్నాం. ఎస్, ఈ వ్యక్తి అయినా అసస్సీ అయినా ఏ సందర్భాల్లో పన్ను చెల్లిస్తాడు, ఎప్పుడు చెల్లించాలంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. ఏదైతే ఆదాయ స్థాయిని పరిమితమైనటువంటి ఆదాయ స్థాయి దాటి ఉంటుందో అలాంటి సమయాల్లో ఖచ్చితంగా పన్నుని చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. అయితే ఈ ఆదాయ స్థాయి అనేది దాటిందా దాటలేదా, పరిమిత స్థాయికి మించిందా మించలేదా, ఎస్ ఏ సమయాల్లో చెల్లించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడితే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రీవియస్ గత సంవత్సరం గురించి మనం తెలుసుకోబోతాం. గత సంవత్సరం, ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. గత సంవత్సరం అంటే ఏంటి? ఎస్, గత సంవత్సరం అంటే పన్ను నిర్ధారణ సంవత్సరానికి మీరు ఇంకొకసారి గుర్తుంచుకోండి. పన్ను నిర్ధారణ సంవత్సరం మీన్స్ అసెస్మెంట్ ఇయర్ అన్నమాట. అసెస్మెంట్ ఇయర్ పన్ను నిర్ధారణ సంవత్సరం. ఎస్, పన్ను నిర్ధారణ సంవత్సరం అండి. ఎస్ఎస్సి అంటే చెప్పాం, అసెస్మెంట్ ఇయర్. ఎస్ఎస్సి అనే వ్యక్తి పన్ను బాధ్యత కలిగి ఉంటాడు, ఇది మీకు తెలిసిందే, ఆల్రెడీ చెప్పాం. అసెస్మెంట్ ఇయర్లో గత సంవత్సరం అంటే పన్ను నిర్ధారణ సంవత్సరానికి ముందున్నటువంటి గడిచినటువంటి సంవత్సరాన్ని గత సంవత్సరం అంటారు. గత సంవత్సరం అనే డెఫినేషన్ నేర్చుకోవక ముందు కొంచెం ముందుకెళ్తాం. అదే అసెస్మెంట్ ఇయర్ గురించి, పన్ను నిర్ధారణ సంవత్సరం గురించి. పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి తాను సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏ సంవత్సరంలో అయితే పన్నుని చెల్లింపు చేస్తాడో ఆ సంవత్సరాన్ని మనం పన్ను నిర్ధారణ సంవత్సరం అంటాం. లైక్ 2021 ఈ సంవత్సరం ప్రెసెంట్ మనం ఇప్పుడు ఏదైతే మనం పన్ను చెల్లించాలో ఆ సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం చెల్లిస్తాం. మరి ఈ 2021 సంవత్సరంలో 2021 సంవత్సరాన్ని మనం పన్ను చెల్లించాలి అంటే దీన్ని మనం ఏమంటామంటే పన్ను నిర్ధారణ సంవత్సరం అంటారు. ఏ సంవత్సరంలో అయితే మనం పన్నులు చెల్లిస్తున్నామో ఆ సంవత్సరాన్ని మనం పన్ను నిర్ధారణ సంవత్సరం అంటారు. దీన్ని అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి అంటారు. చూడండి, రెండింటిని కలిపి మ్యాచ్ చేసుకొని ఒకదానికి ఒకటి సమ్మేళనం చేస్తూ చెప్పుకుంటే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అన్నమాట. 2021 సంవత్సరంలో మనం పన్ను చెల్లిస్తాం. ఏదైతే సంవత్సరంలో మనం పన్ను చెల్లిస్తామో ఆ సంవత్సరాన్ని మనం పన్ను నిర్ధారణ సంవత్సరం అంటాం. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పన్నును మనం చెల్లిస్తాం.
అయితే ఇది చెల్లించాలంటే మరి ఏ సంవత్సరాన్ని ఏ పీరియడ్ ఆఫ్ టైంని ఆధారంగా చేసుకొని చెల్లిస్తామంటే గడిచినటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరానికి గడిచిన ఒక సంవత్సరం కాల పరిమితి ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో ఏదైతే మనం ఆదాయాన్ని సంపాదించామో ఆ ఆదాయం సంపాదించినటువంటి ఆదాయము నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితికి మించి ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని మనం ఈ పన్ను నిర్ధారణ సంవత్సరంలో చెల్లించాలి. ఆ గడిచినటువంటి కాలమే గత సంవత్సరము. జనరల్గా ఒక సంవత్సరాన్ని మనం 12 నెలల కాలంగా మనం చెప్తామండి. 12 నెలల కాలంగా చెప్తాం కాబట్టి ఈ 12 నెలల కాలం అనేది పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఎలా ఉంటుందంటే నేను ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం కదండి. ఇక్కడ పన్ను నిర్ధారణ సంవత్సరం కూడా అదే. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు అంతమయ్యే సంవత్సరం ఏదైతే ఉంటుందో దాన్ని మనం పన్ను నిర్ధారణ సంవత్సరంగా చెప్తాం. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంతైతే సంపాదించారో అదంతటినీ కలిపి మనం ఒక సంవత్సరంలో చెల్లించాలి. అదే పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మనం ఏదైతే కరెంట్ ఇయర్లో పే చేస్తామో అది ప్రతి సంవత్సరం అవుతే ఇది ఎలా ఉండాలంటే ఈ కాల పరిమితి అనేది పన్ను నిర్ధారణ సంవత్సరానికి గడిచినటువంటి ముందు 12 నెలల్లో దాన్ని మనం గత సంవత్సరంగా చెప్తాం. ఈ సంవత్సరంలో ఎంతైతే ఒక వ్యక్తి సంపాదించాడో ఆ సంపాదించినటువంటి మొత్తం సంపాదనని ప్రస్తుతం ఏదైతే రన్ అవుతుందో నిర్ణయించారో ఆ సంవత్సరంలో చెల్లింపు చేసినట్లయితే అటువంటి సంవత్సరాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరం అంటారు, అసెస్మెంట్ ఇయర్ అంటారు. గత సంవత్సరం అంటే పన్ను నిర్ధారణ సంవత్సరానికి ముందు ఉన్నటువంటి 12 నెలల కాల వ్యవధిని ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు జరిగినటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు ఎంతైతే సంపాదించావో ఏ సోర్సెస్ నుంచి సంపాదించావో అన్నింటినీ కలిపి తీసుకొని కమ్యులేట్ చేసి ఏదైతే శాసనపరంగా నిర్ణయించినటువంటి ఆదాయ స్థాయికి మించుందో మించినటువంటి మొత్తానికి నువ్వు పన్ను చెల్లించాల్సిన బాధ్యతను కలిగి ఉంటావు అన్నమాట. ఇది పన్ను గత సంవత్సరము మరియు ప్రీవియస్ ఇయర్ అనేది అసెస్మెంట్ ఇయర్ సంబంధించి పన్ను నిర్ధారణ సంబంధించి వివరణ అనమాట. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 4 డెఫినిషన్స్ ఏవి అంటే ఒకటి ఎస్ఎస్సి పర్సన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం ఎస్ఎస్సి గురించి తెలుసుకున్నాం. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ప్రకారం ఎస్ఎస్సి గురించి చెప్పాను. తర్వాత గత అసెస్మెంట్ ఇయర్ గురించి చెప్పాను. తాను అసెస్మెంట్ ఇయర్ పన్ను నిర్ధారణ సంవత్సరం గురించి. తర్వాత ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరం గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈ 4 టాపిక్స్ అనేవి మీరు చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్. వీటి గురించి మీరు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం తర్వాత క్లాసెస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.